పల్నాడు జిల్లా మద్దిరాల చెక్పోస్ట్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పురుషోత్తపట్నంలో దత్త సాయి మందిరం ఏర్పాటుకు గ్రామస్తులు రాళ్లు తీసుకెళ్తుండగా ఏఎంఆర్ సంస్థ ప్రతినిధులు వారిని అడ్డగించారు. రాళ్లకు ట్యాక్స్ కట్టాలని డిమాండ్ చేశారు. దీంతో గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. గ్రామస్తుల ఆందోళనతో చిలకలూరుపేట కోటప్పకొండ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ట్రాఫిక్ క్లియర్ చేద్దాం. సమస్య ఖచ్చితంగా పరిష్కారం అయ్యింది. కానీ ఏమవుతుంది మన భారతదేశంలోనే లేనటువంటి విధంగా 153 అడుగుల ఎత్తుతోటి దత్తాత్రేయ స్వామి స్తూపం మన పురుషోత్తంపట్నంలో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే షోడశ దత్తులతోటి 16 దత్తులతోటి ఒకే చోట ఉన్న క్షేత్రం ఏదయ్యా అంటే మన పురుషోత్తపట్నం షిరిడి సాయిబాబా మందిరంలోనే ఉంది. మరి సాయి శ్రీపాద బృందావనం అని ఒక గొప్ప క్షేత్రాన్ని, ఒక బృందావనాన్ని ఏర్పరచడం జరగబోతుంది. మరి స్వామివారికి పీఠం తయారు చేయడం కోసం మరి వేస్ట్ ముక్కలన్నింటినీ కూడా తీసుకొచ్చి ఆ పీఠం నిలబడటం కోసం, గట్టి చేయడం కోసం శంకుస్థాపన జరిగి ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మరి క్వారీలో వేస్ట్ గా పక్కన రోడ్లు అమ్మడి పడేసినటువంటి ఈ స్టోన్లన్నింటినీ కూడా తీసుకురావడం జరుగుతుంది. మరి ఇవన్నీ తీసుకొచ్చి వేస్ట్ గా రోడ్డు పక్కన అవకతవకలుగా పడేసి ఇబ్బంది పరంగా ఉన్నటువంటి బండలను తెచ్చుకుంటుంటేనే ఇంత ఇబ్బంది జరుగుతుంటే రేపు ఒక రోజు ఆ స్తూపానికి కావాల్సిన పీఠాన్ని తెచ్చుకుంటే మీరు ఎంత ఇబ్బంది పెడతారనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ గా ఉంటుంది. ఈ క్వారీల పక్కన ఈ వేస్ట్ ముక్కలు వేస్ట్ పడేసిన లారీల్లో 2 లారీలు తీసుకొని వస్తుంటే ఈ ఏఎంఆర్ సంస్థ దత్తస్వాములందరం కలిసి 2 లారీలు లోడ్ చేసుకొని మేము తీసుకొని వస్తుంటే ట్యాక్స్ కట్టాలని ఆపారు. ఎందుకు మీకు ట్యాక్స్ కట్టాలయ్యా, ఆల్రెడీ వాళ్ళు పే చేసి ఉంటారు కదా, ఈ పడేసిన రాళ్ళు కదా, పడేసిన రాళ్ళకు కూడా మేము ఎందుకు కడతాం, పైన బాబా గుడికి పలా దత్తక్షేత్రానికి అని చెప్పని మేము అందరూ చెప్పినా కూడా రీటానికి లేదు, మాలేంది, మీకు మాలేసుకుంటే ఎందుకు, మేము మాలేసుకుని వరకు తీసుకెళ్లాలా, మీ మాలేంది, మీరేంది, మాకు డబ్బులు కట్టాల్సిందే అని చెప్పని దురుసుగా మాట్లాడుతూ, ఫోన్లో దురుసుగా మాట్లాడుతూ ఇక్కడ మమ్మల్ని ఆపడం జరిగింది. మరి ఇది ఎంతవరకు సమంజసం, ఎంతవరకు